నిషిత విత్ తేజ. ఇవాళ ఫస్ట్ బ్లాగ్ మాది. ఇవాళ స్పెషల్ డే కాబట్టి, తొలి ఏకాదశి కాబట్టి ఈ రోజు మా నాన్న చెప్పాడు స్టార్ట్ చేయమని. సో ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ దిస్ ఈస్ నిషిత అండ్ తేజ. సో ఇవాళ తొలి ఏకాదశి స్పెషల్ ఏంటంటే ఆబ్వియస్లీ గుడికి వెళ్తున్నాము. బట్ 2 times వెళ్తాం గైస్. ఫస్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న దగ్గరికి వెళ్తాము. అండ్ సెకండ్ ఈవినింగ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 4 o'clock కి కొండ మీదకి వెళ్తాం. ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు, సోని వెళ్తుంది. సో నేను గుడికి వెళ్తున్నాను. సో గుడికి అంటే ఊరికి బొడ్రాయి ఉంటుంది కదా, అక్కడ బొడ్రాయికి 101 బిందెలు వాటర్ పోసేసి రావాలన్నమాట. అది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. మేము ప్రతి ఏకాదశికి వెళ్ళి చేస్తారనమాట. ఊరందరూ వచ్చి వాటర్ పోసేసి వస్తారు. సో నేను దానికి వెళ్ళి వాటర్ పోసేసి, సో మాకు ఒక దొని అని ఉంటుంది, ఒక రివర్ మాదిరి. రివర్ అంటే చిన్న కొలము. సో దాన్ని అక్కడ పూజ చేసి ఆ వాటర్ తీసుకొని అదంతా మేము బొడ్రాయికి పోస్తామన్నమాట పూజ చేసి. సో అదంతా మీరు కమింగ్ దీంట్లో చూస్తారు ఎలా చేస్తారు ఎలా అన్నది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా చేస్తారు. మా ఊర్లో ఇలా చేస్తారు అన్నమాట. మీ ఊర్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ బిఫోర్ దట్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడ మీరు చూస్తుంది అయితే సోని ఊర్లో వాళ్ళు ఇంకా నాన్న అందరూ కలిసి ఫస్ట్ కొలం దగ్గరికి వెళ్తారు. కొలం దగ్గర నీళ్లు తీసుకొని ఆ నీళ్లతోనే రాయి ఇదంతా కడిగేసి బొట్టు పెట్టి ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకున్న తర్వాతే మరి బొట్రాయి అనే దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది అయితే అదే. ఇక్కడ టెంకాయ కొట్టుకొని మేము అక్కడికి పోతాం యూజువలీ. అంటే అన్ని ఊర్లో ఎలా చేస్తారో ఐ హ్యావ్ నో ఐడియా అనమాట. సో ఇది బొడ్రాయి, ఊరికి రాయి అంటారు కదా, అలా ఈ రాయికి ఫస్ట్ పూజ చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చిన నీళ్ళతో ఇక్కడ అంతా కడిగేసి నీట్గా ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత ఈవినింగ్ మేము కొండకి వెళ్తాము. అక్కడ కూడా నరసింహస్వామి కొండ, ఇక్కడ కూడా నరసింహస్వామి గుడిలో మేము పూజ చేసుకుంటాము. అంటే యూజువలీ కొండకి మేము ఎక్కువ సార్లు వెళ్ళము, 2 times వెళ్తాము. ఫస్ట్ ఇది అయితే తొలి ఏకాదశి. ఇంకొకటి మార్చిలో మాకు ఊరి జాతర లాగా ఫెస్టివల్ జరుగుతుంది. అది కూడా మేము వెళ్ళము, అందరు వెళ్ళరు, కొంతమంది వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తారు. మా ఏకాదశి పండుగ మా ఊర్లో మేము కొండకి వెళ్తున్నాం గైస్ టు వాచ్. ఫన్ ఉంటది చూడండి. మా ఊరు వాళ్ళందరూ అక్కడికి వచ్చి తింటారు. అండ్ అంటే పాయింట్ ఏమంటే తొలి ఏకాదశి కాబట్టి కొండ పోతున్నాం. ఆల్రెడీ నేను 2 days నుంచి అక్కడికి వెళ్ళాక ఇది 3rd time, ఫస్ట్ టైం వస్తుంది. ఇది చెప్పు తేజ. ఓకేనా? సో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళని కూడా
సో వచ్చేసాం కొండపైకి. ఇంకిదే అనమాట కొండపైన టెంపుల్ అనమాట. సో గుడి చాలా చిన్నగా ఉంటుంది, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇయర్లీ ట్వైస్ మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి చాలా బాగా అలంకరిస్తారనమాట దేవుణ్ణి. సో మనం ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఇంకా నెక్స్ట్ మనం కిందకి వెళ్ళేసి అక్కడ అన్నదానం లాగా చేస్తారు గైస్. మా ఊరు మొత్తం వచ్చి అక్కడ తింటారనమాట, ఓన్లీ ఏకాదశి మాత్రమే. సో ఇక్కడ మనం హారతి తీసేసుకొని ఇంకా వ్యూ చూడండి గైస్, చాలా అంటే చాలా బాగుందనమాట వ్యూ. ఇక్కడ నుండి చూస్తే అసలు పైన గాలి, నెక్స్ట్ ఆ కింద పొలాలు అంటే చాలా బాగుంటుంది. సో వ్యూని మాత్రం మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ పాదం ఉంటుంది గైస్. ఇక్కడ కొలన్ మాదిరి ఉంది కదా, ఇక్కడ పాదం ఉంటుంది. అదే తేజ ఎక్స్ప్లెయిన్ చేస్తాండి. ఇది అక్కడ పాదం ఉంటుంది నరసింహస్వామిది. సో అక్కడ కూడా పూజ చేస్తారనమాట. ఇప్పుడు మనం కిందకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కొండ కింద చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వంట చేసింటారు. సో ఇందులో కొంచెం తీసుకుని దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. సో దాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ కలిపిన తర్వాత అందరికీ వడ్డించేస్తారనమాట. చూడండి అక్కడ మొత్తం ఫుల్ అందరు కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఈసారి మాత్రం పరమాన్యం, పప్పు, రసం, వైట్ రైస్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అని. సో ఇది వన్స్ ఇన్ ఇయర్ వస్తుంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం అందరం. సో మా ఊర్లో ఇలా చేస్తారనమాట ఏకాదశి. సో మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి.